గురుదేవా, రీసెంట్‌గా నవరాత్రులు విపరీతంగా జరుగుతున్నాయి. 9 రోజులు. 9 రోజుల్లో ఏ రోజు చాలా ముఖ్యమైనది? ఆ రోజు ఏ అమ్మవారిని పూజిస్తే సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది? ఓకే. ఖచ్చితంగా చెప్తాము. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. ఓకేనా? స్వామి బసవరుముత్తేరు అర్చన ఆర్యంగమైన కొద్దిగుల వాకన ఎరిమేలి ధర్మశాస్త్రవేశ పరిగిరీషనే హరిరాసుతనే జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమః వల్లభాయ నమో నమః. మనము శరన్నవరాత్రులు స్టార్ట్ 22 నుంచి దసరా వరకు 21 తారీఖున నవమి రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత దసరా విజయదశమి 2025లో. సరే, ప్రతి సంవత్సరం నవరాత్రులు దసరా చేస్తాం, అన్ని బారికలు ఉంటాయని దినదిన అంటే ప్రతిరోజు కూడా అమ్మవారి ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క అమ్మవారి ఒక్కొక్క అవతారం నుంచి ఒక్కొక్క శక్తితోటి అమ్మవారిని ఆరాధిస్తాం. అవును. మహాలక్ష్మి, మహాంకాళి, మహాసరస్వతి త్రిగుణాలుగా అమ్మవారిని పూజిస్తాం. అవును. కాకపోతే ప్రత్యేకమైన ఇందులో నవరాత్రులలో అందరికీ తెలిసి ఉంటుంది, తెలియకపోయినా కూడా ఒక చిన్న విషయం చెప్తాము. నవరాత్రులలో మహాలక్ష్మీదేవి ప్రత్యేకంగా ఒక రోజు వస్తుంది. సిద్ధలక్ష్మి అంటారు అమ్మవారి పేరు. అమ్మవారిని సిద్ధలక్ష్మిగా ఆరాధిస్తారు అన్నమాట. ఆ సిద్ధలక్ష్మి అన్నీ సిద్ధిస్తున్నాడు అన్నమాట. సిద్ధలక్ష్మిని ఆరాధిస్తారు. ఏదైనా కూడా అనుకున్న కోరికలను తీరాలంటే సిద్ధలక్ష్మిని ఆరాధించాలి. అఖండ ఐశ్వర్యాన్ని పొందాలి సిద్ధలక్ష్మి. ఏ విజయాన్ని సాధించి సిద్ధలక్ష్మి పొందించాలి. ప్రత్యేకమైన ఉద్యోగం రావడం సిద్ధలక్ష్మిని ఆరాధించాలి. మంచి పంట పొలాలు మంచి పండాలంటే సిద్ధలక్ష్మిని ఆరాధించాలి. ఏ రాజకీయంగా నిండాన్ని ఎదగాలంటే సిద్ధలక్ష్మిని ఆరాధించాలి. సిద్ధలక్ష్మి ద్వారానే మనకు అన్నీ కూడా సిద్ధింపే జరుగుతాయి అన్నమాట. ఈ నవరాత్రులలో ప్రత్యేకంగా మీరు అనే ప్రత్యేకంగా ఏ రోజు బాగుంటుందండి. అయితే సిద్ధలక్ష్మి అంటే అందరికీ కూడా తెలుసు. బాల త్రిపుర నుంచి మొదలు పెడితే మహిషాసుర మర్దిని దాకా అందరికీ తెలుసు అన్నమాట. అవును. కాకపోతే ఇందులో సిద్ధలక్ష్మి ఏ రోజు పూజ చేస్తే బాగుంటుంది, వారంలో ఈ నవరాత్రులలో ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్తాను. మాది వచ్చేసి పరశురామ వంశం, శివనరసింహ తండ్రి అంటారు. నాది త్రిబుల్ఎస్ డివోషనల్ గ్రూప్ అని చెప్పేది కేరళ రెమెడీస్ పరంగానే కేరళ పద్ధతులు అని చెప్పడం అన్నమాట. మా వంశపరంపరంగా పరశురామ వంశపరంగా అని చెప్పడం. అయితే సిద్ధలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసము నవరాత్రులలో ప్రత్యేకమైన రోజు వచ్చేసి బుధవారం లేకపోతే శుక్రవారం రోజు పూజ చేసుకోవాలి. ఓకే. బుధవారం లేకపోతే శుక్రవారం రోజు పూజ చేసుకున్న సమయంలో ఆ రోజు అంటే శరన్నవరాత్రులు స్టార్ట్ అయిన నుంచి మొదలు పెడితే దసరా లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. చేసే రోజు బుధవారం అనే ఉండాలి, శుక్రవారం అనే ఉండాలి. ఈ రెండు. అమ్మవారికి వచ్చేసి ప్రత్యేకం చేసుకోవాలి. కాకపోతే మనం అమ్మవారికి ప్రత్యేకంగా ఒక పీట పెట్టేసి దాని మీద గులాబీ రంగున్న ఒక వస్త్రం పరిచేసి అంటే ఇలా ఈ పూజ చేసే సమయంలో మనము బాక్స్ అయితే మనకు రాశి చక్రం అవుతుందో రాశి చక్రం బాక్స్ ఉంటే 12 గలలు ఉంటాయి కదా. ఆ 12 గలలో లగ్నం నుంచి మొదలు పెడితే 8 నవమ శుద్ధి, అష్టమ శుద్ధి, నవమ శుద్ధి ఉన్న టైంలో చేస్తే ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా చేసుకోవచ్చు, కాకపోతే ఉదయ సమయంలో రాత్రి టైంలో చేసుకోవచ్చు. మీకు ఏమైనా అట్లా బాక్స్ తెలిసి ఉంటే ఇట అష్టమ శుద్ధి, నవమ శుద్ధి అనే సమయంలో ఇట చేస్తే ఇట చాలా ప్రత్యేకంగా ఉంటాం. బుధవారం అయినా శుక్రవారం అయినా సరే. ఇది అమ్మవారికి సంబంధించిన సిద్ధలక్ష్మి అమ్మవారి ఆరాధన. పింక్ కలర్ ఒక పీఠం మీద రోజ్ కలర్ ఉన్న, పింక్ కలర్ ఉన్న, లేత గులాబీ రంగు ఉన్న వస్త్రం పరిచేసి పచ్చ బియ్యం అంటే అక్షంతలతోటి స్వాస్తిక్ వేసేసి దాని మీద ఒక గులాబీ పువ్వు పెట్టేసి ఒక ప్లేట్ స్వాస్తిక్ మీద ఒక ఇత్తడి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ పెట్టేసి దాని మీద ఒక పువ్వు, గులాబీ పువ్వు పెట్టి దాని మీద శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం, శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం ఏముంటే ఆడ పెట్టేసి అమ్మవారిని 2 నెయ్యి దీపాలలో వెలిగించేసి అమ్మవారి షోడోపచార పూజ కార్యక్రమాలు చేసేసి నైవేద్యాలు అన్నీ అయిన తర్వాత సిద్ధలక్ష్మి మంత్రం అనేది మీకు నేను ఎప్పుడు అంటున్నాను, గూగులే మన గురువు అనేసి గూగుల్లో వెళ్ళేసి ఒక అమ్మవారి సిద్ధలక్ష్మి మంత్రం అని మీకు గూగుల్లో కొట్టేసి నీకు మంచి మూలమంత్రం ఇచ్చేస్తుంది, శ్లోకం అన్నీ ఇచ్చేస్తుంది అన్నమాట. ఇలా మూలమంత్రం ఏదైతే తీసుకున్నారో అమ్మవారి జపమాల సహాయం లేకుండా, జపమాల చేయకుండా 3 minutes టైం పెట్టుకోవాలి. 3 నిమిషాలు టైం పెట్టుకోవాలి. 3 నిమిషాలు అలారం టైం పెట్టుకొని అది జపం మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి. అమ్మవారి మంత్రం ఉచ్చరిస్తూనే ఉంటే 3 నిమిషాలు అయిన తర్వాత అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒక గులాబీ మాల సమర్పించవచ్చు, లేక వచ్చిన గులాబీ పువ్వు వేసుకోవచ్చు. చేసేసి అమ్మవారికి ఆరతిలు అవన్నీ ఇచ్చేసి ఆరతి తీసేసుకున్న తర్వాత
అమ్మవారిని ఈ విధంగా ఆరాధించాలి. అమ్మ సిద్ధలక్ష్మీదేవి మా ఇంట్లో నిత్యము నిలిచిపోతల్లి, మమ్మల్ని సర్వసంపూర్ణ చేసే కృతజ్ఞతల్లి అని చెప్పి ఆ విధంగా మనం ప్రార్థించుకొని 2 చేతులతోటి అమ్మవారిని ఎప్పుడు ప్రత్యేకంగా అలా పెట్టడం వల్ల మీకు ఈ సంవత్సరం చేస్తారు కదా, మళ్ళీ వచ్చే దసరా లోపల ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒక స్థాయి అఖండ ఐశ్వర్యం కానీ ఏ పనులు అయితే అనుకుంటారో అవన్నీ సిద్ధింపజేరుతుంది అనమాట. సిద్ధలక్ష్మి ఏదైతే కావాలనుకున్న సిద్ధి ఏదైతే మంత్రసిద్ధి కానీ ఏదైనా అన్నీ సిద్ధింపజేస్తుంది అనమాట. ఏది కావాలనుకుంటే అవి అమ్మవారు మనకు తెచ్చిస్తుంది. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకమైన సిద్ధలక్ష్మి ఆరాధనే ముఖ్యమైనది. చూడండి, మా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, దుర్గా శరణాథులు అయిపోయిన దసరా తర్వాత 15 రోజులు మన దీపావళి వచ్చేస్తుంది. శని మన అమ్మవారిది లక్ష్మి వచ్చేస్తాడు, అమ్మవారిది వచ్చేసి అమ్మవారి దీపావళి వచ్చేసి నరక చతుర్దశి, దానికి బిఫోర్ అమ్మవారిది లక్ష్మీదేవి త్రయోదశి, లక్ష్మీ త్రయోదశి వచ్చేస్తామన్నమాట. అప్పటి నుంచి మనకు అమ్మవారి కార్యక్రమం ధనత్రయోదశి వస్తాయి కదా, ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి, దీపావళి, ఈ 3 రోజులు ప్రత్యేకమైన రోజులు. ఈ నెల మొత్తం లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన ప్రత్యేకంగా ఉంటుంది. కాకపోతే ఎండింగ్ రోజు లక్ష్మీదేవి చేస్తాం కాబట్టి ఇప్పటి నుంచి నవరాత్రులలో మొత్తం సిద్ధలక్ష్మి ఆరాధన చేయడం వల్ల ఈ బుధవారంగా శుక్రం చేసిన తర్వాత అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఏదైతే ఉందో ఆ అక్షంతలు కూడా మనం తీసుకోవడం చేయడం మంచి అమ్మవారు అనుగ్రహంతో మీరు అనుకునే అన్ని సిద్ధిస్తాయి స్వామి. చాలా చక్కగా చెప్పారు.